పరిగెట్టుకుంటూ వెళ్ళి తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి రెండు అక్షంతలు స్వామివారి వద్ద ఇంటి దగ్గర వేసుకొని రెండు అక్షంతలు ఆ శిరసన ధరించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని బట్టి మళ్ళీ నది చేసి రాగానే అందరూ ఆనందంగా ఉండడం చూసి ఆ యొక్క వైశ్యుడు ఆ యొక్క అల్లుడు అందరూ కూడా ఆనందంగా ఉండడం చూసి కుమార్తె ఎంతో సంతోషిస్తుంది. అప్పటికప్పుడే ఆ యొక్క వైశ్యుడు ఆ నది తీరాన్ని ఆకాశమంత పందిరి వేసి అంగరంగ వైభవంగా బ్రాహ్మణులతో పిలిపించుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో దంపతీ సమేతంగా ఆచరిస్తాడట ఆ యొక్క వైశ్యుడు. అలా ఆచరించినటువంటి ఆ యొక్క బ్రాహ్మణుడికి దక్షిణాది తాంబూలాలు ఇచ్చుకొని తీర్థ ప్రసాదాలని ఊరంతా కూడా పెట్టి తాను కూడా స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. కావున ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి ఇహలోకములో సుఖము, పరలోకములో మోక్షము, ధనార్జులకి ధనము, పుత్రార్జులకి పుత్రము, ఏ లోటుపాట్లు ఉంటే అన్ని లోటుపాట్లు కూడా సరిదిద్దుతారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు అని చెప్పేసి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ చెప్పడం జరిగింది. ఇది చతుర్థోధ్యాయ సమాప్త. సత్యనారాయణ భగవానికి అక్షతలు తీసుకోండి అందరూ కూడా. సత్యనారాయణ భగవానికి జై. सूक्ष्मरूपधरि विकटरूपधरि लङ्कजरा भीमरूपधरि असुरसंहारे रामचन्द्रके राजसवारि सजीवनरतनविलाय श्रीरघुवीर हरखिवराय रघुपति कीन्ही बहुत बड़ाई कमा